ఈ కాలంలో ఈ వయసులో ఉండి ఇలాంటి పనులు మా అవ్వ తప్ప ఇంకెవరూ చెయ్యరనుకుంటా. ఎల్లిపాయలు తీయడమో పెద్ద పని. ఏ కాలంలోనైనా ఇట్లనే తీస్తారు. దానికి వయసుతో సంబంధం ఏందక్కా అని మాత్రం అనుకోకండి. ఎల్లిపాయలు పొట్టు తీయడం ముచ్చటే కాదు ఇక్కడ. మా అవ్వ తరం వాళ్ళైనా ఇట్లనే తీస్తారు, నా తరం వాళ్ళైనా ఇట్లనే తీస్తారు, నా తర్వాత తరం వాళ్ళైనా ఇట్లనే తీస్తారు. అవి కూడా ఇన్స్టెంట్ గా తీయడానికి కొత్త కొత్త పరికరాలు వచ్చినాయి, కానీ అందరూ వాడరు. అవ్వ వాళ్ళ దగ్గరికి మేము వచ్చి కూడా దగ్గర దగ్గర 10-15 రోజులు అవుతుంది. ఈ 10-15 రోజుల నుండి ఎక్కువ నాన్ వెజ్ వండడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. మా అయ్య గురించి తెలిసిందే కదా, మేము ఉన్నామంటే అటు పోయి కోడి తీసుకొస్తాడు, ఇటు పోయి కోడిగుడ్డు తీసుకొస్తాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా నాన్ వెజ్ వండడం అనేది అసాధ్యం. అందుకనే మా అవ్వ అల్లం వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేయడానికి ఇక్కడ వెల్లుల్లి పొట్టు తీస్తుంది. అల్లం పొట్టు తీయడం, వెల్లుల్లి పొట్టు తీయడం వరకు అంతా బానే ఉన్నది, కానీ ఇక్కడ చూడండి రోట్లో వేసి దంచుతుంది. ఇందుకే మరి ఈ కాలంలో ఈ వయసులో అన్నది మా అవ్వ చాదస్తం చూడండి. కిలో ఎల్లిపాయలు కిలో అల్లం అయినా కూడా ఈ రోట్లోనే దంచుతుంది. అట్లా దంచితేనే ఆమెకు నచ్చుతుంది. మనమైతే మన ఇంట్లో మిక్సీ లేకపోతే పక్కింటి వాళ్ళదైనా అడుక్కొచ్చుకొని పడతాము, లేదు అంటే ఇన్స్టంట్ అల్లమైనా తీసుకొచ్చుకుంటాం కదా. కానీ అవ్వ అట్లా కాదు. ఈ అల్లం దంచడం కూడా ఎప్పుడు దంచుతుందో తెలుసా? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఇంటెనక రేకుల కింద గరం అవుతుంటే దంచుతుంది.